నమస్తే ప్రజలందరికీ. సొసైటీలో ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా జీవించాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఒకటి. రెండవది, ధైర్యం అనేది వంశపారపర్యంగానో లేదంటే ఇంకొక పారపర్యంగానో రాదు. ఎక్కడైతే నువ్వు జీవిస్తున్న సమస్యలపైన, నీ జీవన విధానాలపైన, నువ్వు జీవించే పరిసర ప్రాంతాలపైన నీ ధైర్యం అనేది బయటికి వస్తుంది. నీ ధైర్యంతో నీ జీవన విధానాలు ఏ విధంగా మలుచుకోవాలి, ఏ విధంగా మార్పులు తెచ్చుకోవాలన్నది ఆలోచన చేయాలి. ధైర్యం లేని విధానాలు, ధైర్యం లేని బతుకు, ధైర్యం లేని జీవనం ఎప్పటికి కూడా శూన్యం. కాబట్టి ఎవరైనా కానీ సొసైటీలో ఉండాలంటే ధైర్యంగానే ఉండాలి. ఎవరి అబ్బ సొత్తు, ఎవరి నాన్న సొత్తు, ఎవరి తాత సొత్తు కాదు. ఇది నీ సొత్తు, నీ సొంతం. అందుకు కాబట్టి ధైర్యంగానే ఉండు.